వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేనైతే ఈరోజు మీకోసము చపాతీ చేయిస్తున్నాను. అదే అండి, పాలకూర చపాతీ చూపిస్తున్నాను. పిల్లల లంచ్ బాక్స్కి ఈరోజు ఇలాగ గ్రీన్ చపాతీ చేసి పంపించానండి. అయితే మా పిల్లలకు నచ్చేసింది. గ్రీన్ చపాతీ అంటే చాలా ఇష్టపడతారు. అయితే ఈరోజు చేసి మమ్మీ అంటే నేను ఇలాగ తొందరగా అయ్యేటట్టు చేశాను. పాలకూర కట్టలు ఉంటే చాలు. ముందుగా ఒక మిక్సీ జార్లో 2 పాలకూర కట్టలు, హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, ఒక తెల్లవాయ పాయంత తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోనండి. ఒక బౌల్ నిండా గోధుమ పిండి, ఉప్పు సరిపడినంత వేసేసి కలుపుకున్న తర్వాత ఈ పాలకూర పేస్ట్ అంతటినీ వేసేసేయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ వాటర్ అవసరం పడితే కొన్ని కలుపుకొని వేసేయండి. ఇలా వేసుకొని 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. మీకు ఎంత సైజులో కావాల్సింటే అంత సైజు బాల్స్ తీసేసుకొని ఇలాగ నేను చూపిస్తున్న విధంగా తిక్కుకోనండి. అసలు ఆయిలే అవసరం లేదండి. మనము షాలో ఫ్రై చేసుకున్నప్పుడు ఒక్కటి ఆయిల్ వేస్తే చాలు. చూడండి, ఇలాగ వన్ సైడ్ ఆ సైడు ఈ సైడు తిప్పుకొని ఇలాగ కాల్చుకొని సర్వ్ చేసేసుకోనండి. పిల్లలకి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఎంతో ఈజీనే కదా, చాలా బాగుంటుంది ఈ పాలకూర చపాతీ. నా స్టైల్లో మీరు తయారు చేసుకోనండి. అయితే నేను దీని కాంబినేషను పిల్లలకి చెనక్కాయల పొడి కట్టించాను. ఒక ఆమెకేమో క్యాప్సికమ్ ఫ్రై కట్టించాను, ఒక ఆమెకి చెనక్కాయల పొడి కట్టించాను. క్యాప్సికమ్ ఫ్రై కానీ మన ఛానల్లో పెట్టాను, చూసేసేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి పిల్లలకే కాదండి, మనం కానీ తినచ్చు. నిజంగా 2 చపాతీలు తింటే మన కడుపుకు చాలా తృప్తిగా ఉంటుంది. అంత బాగుంటాయండి ఈ పాలకూర చపాతీలు. మరి ట్రై చేయండి. ఇంటిల్లపాది హ్యాపీగా తినేసేయండి. మరీ ముఖ్యంగా ఆకుకూరలు అంటే ఇష్టపడని పిల్లలు ఇలా చేసి పెట్టేయండి, తినేస్తారు. మరి ట్రై చేస్తారా? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.